వాట్సాప్లో కూడా కలవలేదు. ఒకరోజు ఫోన్ చేశాడు, అరే నేను గుర్తున్నానంటరా అన్నాడు. అరే ఎవరు మీరు, నాకు గుర్తులేరన్నా. అరే నేను రా అంటాడు. నువ్వంటే ఏంట్రా, నువ్వేమన్నా చంద్రబాబు నాయుడువా, మోడీవా, నాకు ఎలా గుర్తుంటుంది. అరే నేను నీ క్లాస్మేట్ రా అంటాడు. క్లాస్మేట్ అంటే 35 సంవత్సరాల క్రితం క్లాస్మేట్ సడన్గా ఫోన్ చేసేసరికి అసలు అందుబాటని ఆనందం. తర్వాత అందరూ వాట్సాప్లో కలుసుకోవడం. ఇట్స్ ఎ బిగ్ ఈవెంట్ టుడే. తర్వాత మనందరికంటే ముందు మేము ఈ వాట్సాప్లో రాకముందే నాగరాజు, అజీజు మేము హైదరాబాద్లో కలుసుకున్నాం ఉస్మానియా యూనివర్సిటీలో. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ ప్రాసెస్. కరెక్టా నాగరాజు? నాగరాజు ఒకరోజు ఫోన్ చేశాడు, అరే మనం కలవాలరా అన్నాడు. కలుద్దామంటే ఎక్కడ కలుద్దాం, ఎక్కడ కలవాలో తెలియదు. సరే నేను హైదరాబాద్లో ఉంటాను, నేను కూడా హైదరాబాద్ వచ్చాను రా అన్నాడు. వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీకి అక్కడ కలుద్దామన్నా. సో అక్కడ కలిసాము. అక్కడి నుంచి ఇట్లా కలిసి అందరము ఇప్పుడు ఒక గ్రూప్గా తయారయ్యాము. ఈ గ్రూపులు 7 కొండలు కూడా సపోర్ట్ బాగా చేశారు. ఎక్సలెంట్ ఆర్గనైజేషన్. సో వీ నెవర్ ఫర్గెట్ దిస్. అండ్ ఇలాంటి గెట్ టుగెదర్స్ మళ్ళీ జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సయ్యద్ రషీద్ రెడీ ఉండాలి. తర్వాత వరప్రసాద్ ఏం కూడా రెడీగా ఉండాలి. నా పేరు రషీద్. చాలామంది తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియదు అన్నట్టు ఉంటారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ చదువుకున్న ఇన్నాళ్ళు ఈ ఆర్గనైజింగ్ కమిటీ విధిలో ఏర్పాటు చేయడం అంటే ఇది ఈ జన్మది కాదు, ఇక జన్మలు కూడా మర్చిపోలేనిది. ఇది ఇలాగే శాశ్వతం ఉండిపోద్ది అన్నది నా ఉద్దేశం. మా గురువు గారు లీలామోహన్ రావు చెప్పేవారు, అరే స్పోర్ట్స్లోనే కదా రావడము, చదువులో కూడా ఉండాలరా. చదువులో ఉన్నతం సాధిస్తే పై చదువులకు నీకు బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నువ్వు స్పోర్ట్స్లోనే ఉదయం లేవగానే ఆ గ్రౌండ్కి వెళ్ళిపోవడం, ఆ సుబ్బారావు మాస్టర్ గారు, ఎన్టీఎస్ మాస్టర్ గారు చెప్పగానే యూనిఫామ్ ఉన్నా లేకపోయినా ముందు గ్రౌండ్కి వెళ్ళిపోవడం, స్పోర్ట్స్లో రావడం చేయడం ఇవన్నీ చేస్తుంటావు. నేను చెప్పేది ఏంటంటే చదువుకోవడం ముఖ్యం, స్పోర్ట్స్ తర్వాత. ముందు చదువు ఉంటేనే స్పోర్ట్స్ అనేది చదువు మీద ఆధారపడి ఉంటుంది. చదువు లేకుండా స్పోర్ట్స్ చేసుకున్న ఉపయోగం అంటూ లేదు. ఆ స్పోర్ట్స్ ఎందుకు ఉపయోగపడట్లేదు. నెక్స్ట్ స్కూల్కి మేము ఉదయం పూట రాగానే ఫస్ట్ బెల్, సెకండ్ బెల్, థర్డ్ బెల్ ఇప్పుడు కొడతారని చూస్తుండేవాళ్ళం. థర్డ్ బెల్ కొట్టగానే అదే గేట్ వేసేయండి, ఎవరిని రానివద్దు. మా గురునాథ మేడం గారు చెప్పేవాడు, ఎవరిని రానివద్దు, ప్రేయర్ అయ్యే వరకు అక్కడే ఉండాలి. అయిన తర్వాత రండి. ఎవరు లేట్గా వచ్చారు వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి. ప్రేయర్కి కంపల్సరీగా అటెండ్ అవ్వాలి. ప్రేయర్కి అటెండ్ ఎలా అవుతారో ఆ ప్రేయర్ను బట్టే వాళ్ళ యొక్క విద్యా విధానం అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ మా కాశీపతి గారు ఉన్నారు, ఎన్సీసీలో మాకు ఎంతో నేర్పారు. మాకు ఎంత నేర్పారంటే పై చదువులకి ఎక్కడికి వెళ్ళినా ఎన్సీసీ వల్ల ఎంత ఉపయోగం ఉన్నది అనేది మా కాశీపతి గారు తెలియపరిచారు. నెక్స్ట్ మా ఎన్టీఎస్ మాస్టర్ గారు ఉన్నారు. ఎన్టీఎస్ మాస్టర్ గారు స్పోర్ట్స్లో మాకు ఒక విద్య అంటే ఏంటి, స్పోర్ట్స్ అంటే ఏంటి అనేది ఆయన మాకు స్పోర్ట్స్ నేర్పారు. ఆ స్పోర్ట్స్లో ఇవాళ నేను ఇంటర్ కాలేజ్లో కానీ డిగ్రీలో కానీ ఎక్కడికి వెళ్ళినా నా స్పోర్ట్స్ కోటాలో నాకు రావడం జరిగింది. ఏ సీట్ అయినా స్పోర్ట్స్ కోటాలో నాకు ఇవ్వడం జరిగింది. ఆ స్పోర్ట్స్ కంప్లీట్ చేసుకొని నేను డిగ్రీ కంప్లీట్ చేసి ఏదో మా మామయ్య గారితో పాటు కొన్నాళ్ళు ఏపీపీఎస్సీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్లో కొన్నాళ్ళు వర్క్ అక్కడ చేశాను. పోలీస్ హౌసింగ్ అక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్వతహాగా మా ఊళ్ళో నాకు పొలం ఉంది కాబట్టి కొంత పొలం చూసుకుంటా తర్వాత ఇదే మా మేనళ్ళు కూడా ఉంటే మిగతా ల్యాబ్ అని మెడికల్ ల్యాబ్ ఒకటి ఉంది. ఆ ల్యాబ్ కూడా నడుపుతుంటే దానికి నడిపేవాళ్ళు చూసేవాళ్ళు సరిగా లేకపోవడం వల్ల మామగారు మీరు ఎక్కడ ఉండడం చేయడం ఎందుకు, ఆ ల్యాబ్ దగ్గర ఉంటే అన్ని మీరే చూసుకుంటూ ఉన్నారు కానీ నేను మిగతా కార్యక్రమం చేసుకుంటానని చెప్పి మాకు అడ్వైజ్ ఇచ్చాడు. అలా చేసుకుంటా ల్యాబ్లో మొత్తం ఏపీజెడ్ చూసుకుంటా మా గురువు గారు ఈ రోజున నాంచర మాస్టర్ గారు కానీ, లీలామోహన్ రావు కానీ, సుబ్బారావు గారు కానీ, ఎల్లాచారి మాస్టర్ గారు అని, మాకు ఎల్లాచారి మాస్టర్ గారు బాగా గుర్తుంటారు. ఎల్లాచారి మాస్టర్ గారు సోషల్ క్లాస్కి వస్తున్నారంటే చార్ట్ ఉందిరా, చార్ట్ చూపించండి మొత్తం అని చెప్తే అందరూ బల్ల మీద చార్ట్లు పెట్టేవాళ్ళు. కొందరు చార్ట్లు లేకపోతే ఏం చేసామంటే ఒక్కొక్క పేజీని చిప్పుకొని ఎలా పెట్టేసి సార్ అందరి దగ్గర ఉన్నాయని చెప్పి చూపించేవాడు. ఒరే ఎదవల్లారా, నేను వచ్చి చెక్ చేస్తాను, చూస్తాను, ఎవరి దగ్గర లేకపోతే ఆ రోజుకి ఆడికి హాస్పిటల్ ఇప్పిస్తానని చెప్పేవాడు. అంటే ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గర చార్ట్ ఉంటే చార్ట్ ద్వారా ఎంత విజ్ఞానం తెలుస్తున్నది తెలియపరిచేవారు మాకు. ఈనాడు మొత్తం ఇంత యూనిట్గా కావాలంటే ఈ యూనిట్ ఆర్గనైజింగ్ వాళ్ళు ఎంత కష్టపడితే ఎంత ఇచ్చేస్తే
ఈ స్టేజ్కి వచ్చి మొత్తం మ్యాక్సిమం 70-80% 90% వచ్చి ఉంటారు. కొంతమంది కొన్ని కారణాల వల్ల మిస్ అయి ఉంటారు. కాకపోతే ఏమంటే ఈ ప్రోగ్రాం ఇంత బాగా నిర్వహిస్తారని నేను అనుకోలేదు. ఏదో మామూలుగా అందరూ అనుకుంటే కొద్దిగా చేసుకుంటూ పోతారని. యూనిట్ అసలు ఎంత కష్టపడ్డారంటే వారి వల్ల దీనివలన మా కలయిక ఏర్పడింది. మా ఈ తమ్మన మల్లికార్జునరావు ఉన్నత పాఠశాలలో మేము చదువుకున్నందుకు మేము ఎన్నటికీ మా జీవితాంతం మర్చిపోలేము. రవీంద్ర బాబు. నా పేరు రవీంద్ర బాబు అండి. అందరూ చెప్పేసినాక మళ్ళీ నేను చెప్పడం ఎందుకు, త్వరగా చెప్దాం అని 2 విషయాల్లో చెప్పేసి ముగిచేస్తున్నానండి. నేను ఎన్సీడీ ఇండస్ట్రీస్లో సీనియర్ పర్సనల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను సార్. మాకు 2 పిల్లలండి. పెద్ద బాబు బీటెక్ చేసి సాగర్ సిమెంట్లో సీనియర్ ఇంజనీర్ మెకానికల్గా పనిచేస్తున్నాడు సార్. రెండో బాబు మా గ్రూప్లోనే టైమ్ ఆఫీస్లో క్లర్క్గా పనిచేస్తున్నాడు సార్. మా మిస్సెస్ హిందీ టీచర్. మొత్తానికి ఈ బట్టిప్రోల్ హై స్కూల్లో చదువుకున్నందుకు చాలా సంతోషంగా మీ అందరి ముందు సగర్వంగా చెప్పుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్కారం. గురువులకు పాదాభివందనాలు. నేను ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాను ప్రజెంట్. నేను హైదరాబాద్లోనే దగ్గర 30-35 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాను. నేను నాగార్జున కన్స్ట్రక్షన్లో యాజ్ ఏ చీఫ్ మేనేజర్గా పనిచేస్తున్నాను, అకౌంట్స్. అయితే నేను చాలా స్టేట్స్ దగ్గర 15 రోజులు నెలకి బయట తిరుగుతాను. అయితే వేరే వేరే భాషలు కూడా కొంచెం నేర్చుకోవాల్సి వచ్చింది. అయితే ఎక్కువ తెలుగు మీద పట్టు అనేది ఇక్కడ నేర్చుకుంది. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఎవరన్నా తెలుగు వాళ్ళు ఫ్లైట్లో కనపడితే తెలుగులోనే మాట్లాడుకుంటారు. ఎంత ఇంగ్లీష్ వచ్చినా కానీ తెలుగులోనే మాట్లాడతారు. అది మనం గర్వించాల్సిన విషయం. నేను నాగార్జున కన్స్ట్రక్షన్స్లో వాటర్ డివిజన్లో పనిచేస్తాను. అయితే మేము ఎక్కువ వాటర్ ప్రాజెక్ట్స్ అంటే పబ్లిక్కి ట్యాంక్స్, వాటర్ లైన్స్, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ చేస్తుంటాము. మా వైఫ్ అనురాధ, మా పాప చూర్ణిక. గురువర్యులు ఈ స్కూల్లో చదువుకోవడం చాలా ఆనందంగా ఉంది. మా అబ్బాయి కూడా ఈ స్కూల్లోనే చదువుకున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు. చాలా గర్విస్తున్నాను. యలమోహన్ గారు ఏదైనా తప్పు చేస్తే పెంచి ఎక్కించేవారు. బెత్తం తీసుకుని కింద నుంచి పై దాకా ఉత్తిగా వేసుకోవాలి. బాగా మళ్ళీ 77 గాలివాన్ రోజు 19వ తారీఖున లాస్ట్ డేట్ 10th క్లాస్ పరీక్షలు కడతానికి. ఆ రోజు మేము ట్రైన్కి వచ్చేటప్పటికి గాలివాన ఎక్కువైపోయింది. స్టేషన్లోనే ఉన్నాము. సాయంత్రం దాకా ఉండి తర్వాత ఎలాచారు మాస్టర్ గారు ఇంటికి వెళ్ళి ఆ నైట్ అక్కడ కొడుకుని తెల్లారి మళ్ళీ వెనమాట అయిపోయాడు. రోజు ట్రైన్కి వచ్చేవాడు. మా మిస్సెస్, నాకు 2 బాబులు. మా అబ్బాయి పెద్ద అబ్బాయి నెల్లూరులో హిందుస్థాన్ కంపెనీలో జాబ్ చేస్తాను. చిన్నబాబు బీటెక్ కడపలో చదువుతున్నాడు. ఈ స్కూల్లో చదువుకున్నందుకు, ఇక్కడ మా అబ్బాయి కూడా చదువుకున్నందుకు చాలా గర్విస్తున్నాను. ఈరోజు అందరినీ వినోద్ కుమార్ పెద్ద అబ్బాయి, చిన్నబాబు వివేకవర్ధనం. ఈ స్కూల్లో ఈరోజు వీళ్ళందరూ కలవడం చాలా ఆనందంగా ఉంది. రాత్రి నాకు ఎప్పుడు తెల్లారుద్దా అని అనిపించిందండి. నా స్నేహితులకి, నా మిత్రులకి నా అభిమానులు. నా పేరు నాకు 2 వందలు. పెద్దవాడు వెంకట వెళ్తున్నాడు. చిన్నబ్బాయి 3rd బీటెక్ అయిపోయింది. నేను ప్రజెంట్ ఒంగోలులో ఉంటున్నాను. అకౌంట్స్ ఆఫీసర్లో పనిచేస్తున్నాను ఒక ప్రైవేట్ కంపెనీలో. ఇంతతో ముగిస్తున్నాను. నమస్కారం అండి అందరికీ. ఉండేదండి లీలా మోహన్ రావు గారు తెలుగు పద్యనాలా ఉండాలి అనేది నేర్పించారు, రాయాలి అనేది నేర్పించారు. ఈ స్కూల్లో చదివినందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాను. మా బాబు లెక్చరర్గా చేస్తున్నాడు. థ్యాంక్ యూ. చంద్రూరి శివప్రసాద్ రెడీగా ఉండాలి. ఆ తర్వాత డొక్కు సోమేశ్వరరావు కూడా రెడీగా ఉండాలి.
పేరు వెంకట సీతా సంయుక్త. నేను ఇక్కడే 10th దాకా చదువుకున్నాను. మా బాబు కస్తూర్ కుమార్ ఆర్టీఓగా నెల్లూరులో చేస్తున్నాను. మా కోడ లక్ష్మీ కళ్యాణి, మనవరాలు మోహిత. ఇట్లా మీ అందరినీ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఏర్పాటు చేసిన ఏడుకొండల గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. బాగుంది, చాలా బాగుంది. సోమేశ్వరరావు డి గార్డిగా పనిచేస్తున్నాడు, మాట్లాడడం మర్చిపోయాడు, జెండా ఊపేస్తాడు. అందరికీ నమస్కారం అండి. తర్వాత ఒక చిన్న విషయం, ముఖ్య విషయం, దయచేసి జాగ్రత్తగా వినండి. ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడానికి చాలామంది కష్టపడ్డారు అని చాలామంది చెప్పారు, అది వారి కృతజ్ఞత. కానీ ఈ ప్రోగ్రాం అటెండ్ అవ్వడానికి అత్యంత కష్టపడి చాలా దూరం నుంచి వచ్చింది శ్రీమన్నారాయణ వేల్పూరి, యుఎస్ఏ నుంచి వచ్చాడు. మేమందరం చాలాసార్లు మాట్లాడాము. నేను చాలా ప్రయత్నిస్తున్నాను రావడానికి, ఉన్నట్టుండి ఒకసారి అంత దూరం వచ్చి నా లోన్ ఉండి వెళ్ళటం అంటే నేను చాలా ప్లాన్ చేసుకోవాలి అన్నాడు. చాలా కష్టపడి వచ్చాడు. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు అనౌన్స్ ది ఇంపార్టెంట్, అదే వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ అబౌట్ హిమ్, ఈజ్ ది హైయెస్ట్ కాంట్రిబ్యూటర్. ఈ ఫైనాన్స్ అనేది అందరికీ కష్టం కాకపోయినా ఉన్నంతలో $500 నేను కాంట్రిబ్యూట్ చేస్తాను రా అని హ్యాస్ కమ్ ఫార్వర్డ్ ఓపెన్లీ, హార్టెడ్లీ. ఫర్ దట్ వీఆర్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్ అండ్ హిస్ ఫ్యామిలీ. పాప కూడా వచ్చి మళ్ళీ సమయం వాళ్ళ పాప కూడా వచ్చి మళ్ళీ పని ఉంది అర్జెంట్గా జాబు. మరి వాడు చెప్తే నాకు ఆశ్చర్యం వేసింది. మేమందరం పనిచేస్తాం కదా యుఎస్ఏలో, మనకి ఇక్కడ కూర్చొని యుఎస్ఏ వాళ్ళందరూ వీ థింక్ దట్ దే ఆర్ మింటింగ్ మనీ and anybody can earn money very easily there, but it is not so easy as he said to me. చాలా కష్టం రా, నలుగురు వెళ్ళాలి, నలుగురు పని చేయాలి, నలుగురికి 4 కార్లు, ఇన్సూరెన్స్లు, మెయింటెనెన్స్లు, ఏంటో పని చేస్తూనే ఉంటాం, సంపాదిస్తూనే ఉంటాం, వెనక్కి చూసుకుంటే ఏముండదు, అంత ఖర్చు అయిపోతుంటుంది. అంటే ఇండియాలోనే మనం కాసిన డబ్బులు దాచుకుంటామేమో అనిపించింది. అందుకని దూరంగా ఉంటున్నారు అనుకుంటే దూరంలో ఉండే కష్టాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, చదువుకున్నాడు, మా అందరూ స్నేహితుడు కాబట్టి అతను రావడానికి ఇంట్రెస్ట్ చూపెట్టడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. ఆయనలో సగం, ఆకాశంలో సగం ఆయన సతీమణి, ఆమె ఎంకరేజ్ చేసి వెళ్ళాల్సిందే, మనం వెళ్ళాల్సిందే, మీ ఫ్రెండ్స్ని ఆ రోజు అసలు ఏం జరుగుతుందో చూడాలి, ఊరికే మా బట్టిప్రోలు హై స్కూల్ అది ఇది అని చెప్తారు, అసలు అదేంటో చూడాలని ఆమె ఇంట్రెస్ట్, ప్రోత్సాహంతో దూరం వచ్చారు. ఆ దంపతుల్ని ఒకసారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ప్రత్యేకంగా అంత శ్రమపడి వచ్చినందుకు శ్రీమన్నారాయణని మనందరం క్లాప్స్తో ఆహ్వానించాం. శ్రీమన్నారాయణ అండ్ హిస్ వైఫ్ ఆన్ ది డాష్ ప్లీజ్. ఈ వేల్పూరి శ్రీమన్నారాయణ వీళ్ళ నాన్నగారు వేల్పూరి పోతురాజు భాగవతారు గారని ఇదే బట్టిప్రోల్లో ఆయన హరికథా గానం చేసేవారు. ఆయన ఎవరికన్నా గుర్తున్నారో లేదో, మా వాళ్ళందరూ గుర్తుంటారు, కొంతమంది చాలా చక్కగా మారుతి జననం అని చెప్పి ఆయన వేణుగోపాల స్వామి గుడిలో చెబుతూ ఉన్నారు. నేను ఇప్పటికీ మర్చిపోలే, కళ్ళ కట్టినట్టుగా ఉంది. అందులో ఒక చిన్న మాట చెప్తా. ఆంజనేయ స్వామి తల్లి అంజనీదేవి గర్భాన జనించినప్పుడు ఆ తల్లి అంజనీదేవి అంధురాలైతే ఆ బిడ్డ జనించిన సంఘటనని ఆయన హరికథ గానం చెబుతూ ఉంటే వేణుగోపాల స్వామి గారి గుడిలో నేను చూశా. ఆయన చెప్పాడనమాట, ఆ తల్లి అంధురాలయ్యి ఆంజనేయ స్వామి జనిస్తూ ఉంటే ఆ స్పర్శతో నా బిడ్డ ఎలా ఉన్నాడా అని చూసుకుంటూ తడుముతూ శరీరాన్ని అక్కడ దాకా వచ్చి ఒక్కసారి ఆంజనేయుడు తోక తగలంగానే ఆ తల్లి ఎంత విలవిలలాడింది. అయ్యో నా కుమారుడు తోకతో జన్మించాడే, అంటే వానర రూపంలో ఉన్నాడే నా కొడుకని ఆ తల్లి ఆయన చెప్తూ ఆయన పలికించిన రసహృద్యమైన పద్యాన్ని కానీ భావాన్ని కానీ ఆయన ఆ సమయంలో వేసిన చిన్న స్టెప్ కానీ నేను మర్చిపోలేదు. ఇవాళ చూడడానికి లేవు, అవి చూసే నాథుడు లేడు. మరి ఆనాడు వాటిని మనం అంతా అమ్మా నాన్నతో, మా నాన్నగారు బయటకు పోయి చెప్తే చదువు అనేవాడు. ఎప్పుడు చదివి నేనేం సాధించాలో జోడబట్టి ఇప్పటికీ నాకు ఆ ఆర్ద్రత ఇంకా ఉంది, ఆ తడి నేను ఇంకా స్పర్శని పొందుతున్నా.
అది అవన్నీ ఒకసారి గుర్తుపెట్టుకుంటే గుండెను అలా తీసి అందులో మళ్ళీ శుభ్రం చేసి మళ్ళీ తొడుక్కున్న భావన కలుగుతుంది. అంత గొప్పగా ఉంది. అందుకని వాళ్ళ నాన్నగారు అంత పేరు ప్రఖ్యాతులు గలవారు, కొడుకు తండ్రి గారి పేరుని మరి దిగంతాలు వ్యాపించేస్తూ అంత దూరం పోయి ఇద్దరు ఆడపిల్లలు బంగారు బొమ్మలు, వాళ్ళని కూడా మేము ఫోటోలో చూసాం. నిజంగా చూసుంటే ఇంకా సంతోషించేవాళ్ళం. మొత్తం మీద అంత దూరం నుంచి చాలా శ్రమ కోర్చి ఖర్చు పెట్టుకొని ఇంత దూరం వచ్చినందుకు, మిత్రుడిని కలిసినందుకు ఒకసారి కృతజ్ఞతగా అతనికి మేము చిన్న ఇట్స్ ఎ లవ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ ఇన్ ఎ డిఫరెంట్ వే, నథింగ్ మోర్ దాన్ దట్. ది హగ్ ఈజ్ ఇనఫ్. వీ డోంట్ రిక్వైర్ ఆల్ దీస్ థింగ్స్, బట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ మ్యాండేట్ వీ డూ దట్. ప్లీజ్ ఎంకరేజ్. నేను కొద్దిగా క్లాప్స్తో మన వాడిని హుషారు చేయాలని కోరుతున్నాను. బ్రదర్స్ కూడా అక్కడ ఉన్నారు కదా అబ్బాయి, ఉన్నారైనా బ్రదర్స్ కూడా అక్కడ ఉన్నారుగా. మూర్తి మారుతి మన కరెస్పాండెంట్ గారికి మొట్టమొదట ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈ రోజున మనము ఇంత స్థితికి చేరామంటే వారు స్థాపించిన స్కూల్కి ఎంతో కష్టపడి కృషి చేసి మన ఈ స్థానానికి తీసుకొచ్చారు. ఆ తర్వాత మన టీచర్లు అందరికీ చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. సో తర్వాత వచ్చేటప్పటికి నా పేరు అందరికి తెలిసే ఉంటుంది, శ్రీమన్నారాయణ. మా ఆవిడ పావని, నాకు ఇద్దరు అమ్మాయిలు. ఒక అమ్మాయి దివ్యనేమో ఫార్మసీ పని మీద చదువుతుంది. మళ్ళీ చిన్న అమ్మాయి వచ్చేటప్పటికి శివప్రియ, ఆ అమ్మాయి ఏమో లాకి వెళ్తుంది. సో నెక్స్ట్ ఇయర్ గ్రాడ్యుయేషన్ అయిపోతుంది. సో తర్వాత వచ్చేటప్పటికి నేను ఈ స్థితిలో ఉన్నానంటే అమెరికా వెళ్ళడానికి కారణం మా అన్నయ్య శివరామకృష్ణమూర్తి అని చెప్పి మీకు చాలామంది తెలిసి ఉంటుంది మా ఫ్రెండ్స్కి. సో నేను చదువుకుని వెళ్ళింది కాదు, నేను డిగ్రీ అవ్వగానే సో మా అన్నయ్య తీసుకెళ్ళి నన్ను సొంత కొడుకులాగా పెంచుకుని కంపెనీలో జాబ్ ఇప్పించుకుంది. కానీ ఏదైనా ఈ స్థితికి చేరాము. వారి దయ వల్ల నేను ఇప్పుడు ఇలా మీ ముందుకు వచ్చి ఇంత దూరం రావడానికి కారణం కూడా మన ఫ్రెండ్స్, మీ ప్రోద్బలం. ఇక్కడ ఈ మన గ్రూప్ అందరూ నన్ను కాల్ చేసి చాలా పుష్ చేశారు. దానికి సహకరించిన మా వైఫ్కి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి, మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు. ఇలా సత్కారం ఏమి చేయవలసిన మీ అందరినీ చూస్తేనే మాకు చాలా సంతోషంగా ఉంది. మా వారు ఒకటే అన్నారు, మా వారితో ఒకటే చెప్పాను, బాధ్యతలు అనేవి ఎప్పుడు ఉంటాయి, ఖర్చులు అనేది ఎప్పుడు ఉంటాయి, కానీ ఇలాంటి అవకాశం ఎప్పుడు రాదు. వచ్చినప్పుడే మనం వెళ్ళి లైఫ్లో ఎంజాయ్ చేయాలి. చిన్న చిన్న కోరికలైనా మనము మిగతా బాధ్యతలు పక్కన పెట్టి, ఇది చాలా నీకు చాలా ఇంపార్టెంట్, లైఫ్ లాంగ్ గుర్తుంటుంది, వెళ్ళి అందరినీ కలవాలి అని చెప్పి అతన్ని కన్విన్స్ చేశాను మా హస్బెండ్ని. సో ఫైనల్గా వచ్చి చాలా సంతోషంగా ఉన్నారు, ఎంతో ఎక్సైట్మెంట్తో ఉన్నారు. 1 వీక్ నుంచి వచ్చి ఎప్పుడు కలుస్తామా అందరినీ, ఎప్పుడు చూస్తాము అని. మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ ఎవరీవన్. తర్వాత మనకి విద్యా సంస్థ తర్వాత ఇంకో గొప్ప ఇన్స్టిట్యూట్ ఉంటుంది బట్టిప్రోలులో. అది మనకి ఇంతే పవిత్రమైంది. ఇంతలో చాలా మంది గడిపారో లేదో, నేను గడిపాను. అది మన శాఖ గ్రంథాలయం. అక్కడ గోవర్ధన్ రావు గారు ఉండేవారు, లైబ్రేరియన్. అక్కడ మొట్టమొదటిసారి మా బాబాయ్ సూర్యపల్లి హై స్కూల్లో పనిచేసిన తెలుగు పండిట్ పోలూరు సత్యనారాయణ గారు ఒకసారి లైబ్రరీకి రాదా ఈవినింగ్ అని చెప్పి, గోవర్ధన్ రావు గారు వీడి మన్నాయి కొడుకు, వీడికి టామ్ సాయర్ బుక్ ఇవ్వండి, మార్క్ ట్వెయిన్ రాసిందన్నారు. ఈ గోళ మనకి అక్కడ గాలిపటాలు ఎగరేసుకున్నాం, గోళీలు ఆడుకున్నాం, లేకపోతే
ఏదో బిళ్ళ కూడా ఆడుకుందాం అంటే పుస్తకాలు చదవమంటాడు ఏంటి అనుకున్నాను. కానీ టామ్ సాయర్లో ఏముందో కానీ మార్క్ ట్వెయిన్ కలంలో ఉన్నది మీరు మీ పిల్లల చేత ఖచ్చితంగా మొట్టమొదటిసారిగా చదివించాల్సిన పుస్తకం మార్క్ ట్వెయిన్ది టామ్ సాయర్ అండ్ హక్కల్ బెరీ ఫిన్. 2 పుస్తకాలు మొదలు పెట్టండి.